వెల్కమ్ టు నిఘా న్యూస్. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొట్నబిల్లి టి అజ్ఞాపురం పంచాయతీ పరిధిలో పి కొట్నబిల్లి రామన్న దొరపాలెం కె కొట్నిబిల్లి గదబపాలెం గ్రామాల్లో 260 కుటుంబాలు 800 మంది జనాభా జీవనం సాగిస్తూ ఉన్నారు. ఎంపీపీ స్కూల్స్ 3 గ్రామాల అంగన్వాడీ సెంటర్లో పెన్షన్ నిమిత్తం వృద్ధులు, ఉపాధి హామీ కార్మికులు, విద్యార్థులు, యువకులు సెల్ సేవలు అందుబాటులో లేకపోవడంతో త్రివేరే ఇబ్బందులు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ ద్వారా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. నిండి గర్భిణి హాస్పిటల్కు తీసుకువెళ్లాలంటే సమయానికి అంబులెన్స్ కోసం ఫోన్కి సిగ్నల్స్ ఉండవు. సిగ్నల్స్ కోసం కొండ ఎక్క వెళ్లవలసిందే. రేషన్ బియ్యం ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలంటే సిగ్నల్స్ దగ్గరికి తీసుకుని ఫింగర్ ప్రింట్ వేస్తున్నారు. అంగన్వాడీ ఫేషియల్ ద్వారా అంగన్వాడీ గర్భిణీ స్త్రీలకు సిగ్నల్స్ కోసం కొండెక్కి ఫేస్ యాప్ తీస్తున్నారు. అదేవిధంగా వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలంటే గ్రామానికి సిగ్నల్ లేదు. సిగ్నల్ ద్వారా తీసుకొని వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. ఉపాధి హామీ పథకం పనిచేస్తున్నటువంటి మాకు ఫోటో తీసి అప్లోడ్ చేయాలంటే సెల్ సిగ్నల్ ఉండాలి. మా గ్రామానికి సెల్ సిగ్నల్ లేకపోవడంతో ఫోటో తీసి అప్లోడ్ కోసం సిగ్నల్కు కిలోమీటర్ వెళ్ళి నడవవలసి వస్తుంది. కె కొట్నిబిల్లి పంచాయతీ కేంద్రంలో గ్రామ సచివాలయం ఉంది. సచివాలయం బిల్డింగ్ నిర్మాణం దశలో ఆగిపోయింది. మా గ్రామానికి సెల్టర్ ఇవ్వాలి. సెల్టర్ ఏర్పాటు చేయాలి. సెల్టర్ ఏర్పాటు చేయాలి. గ్రామాలకి సెల్టర్ ఏర్పాటు చేయాలి. కొత్తబిల్లి గ్రామాల్లో సెల్టర్ ఏర్పాటు చేయాలి. కొత్తబిల్లి గ్రామంలో సెల్టర్ ఏర్పాటు చేయాలి. ఈరోజు అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలో ఉన్నటువంటి పాత కొట్నబిల్లి అజ్జాపురం పంచాయతీ సుమారు 5 గిరిజన గ్రామాలు ఉన్నాయి. సుమారుగా 2000 మంది జనాభా ఉన్నారు. ఈ జనాభా గల ఏరియాలకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది డిజిటల్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు ప్రభుత్వం గుర్తించింది. అన్ని ప్రాంతాల్లో అనేక సెలవులు వేసింది. కానీ ఈ అజ్జాపురం ప్రాంతం కానీ కొట్నబిల్లి ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకి సెల్ టవర్ లేకపోవడం వల్ల ఈరోజు వృద్ధులకి ఇంటి వద్దే పెన్షన్ అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వాలంటే ఇక్కడ మాత్రం సెల్ టవర్ లేకపోవడం వల్ల జడ్డీ కట్టుకొని కిలోమీటర్ దూరం తీసుకెళ్లి ముసలికి పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. ఈరోజు ఉపాధి హామీ పథకం ఉంది. ఉపాధి హామీ పథకంలో కొత్తగా యాప్ తీసుకొచ్చారు. ఆ యాప్ ఏంటంటే సిగ్నల్ ఉంటే కానీ ఆ ఫేస్ యాప్ అది రికగ్నైడ్ అయితే కానీ బిల్లులు ఉపాధి హామీ పథకం రావు. అందుకోసం కొండ మీదకి 2 కిలోమీటర్లు వెళ్ళి ఫేస్ యాప్ పెడితే కానీ ఉపాధి హామీ రావట్లేదు. కాబట్టి ఈరోజు సెల్ టవర్ లేకపోవడం ఇదే కాదు, గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ సెంటర్లో ఫేస్ యాప్ చేయాలంటే గర్భిణీ స్త్రీలు కిలోమీటర్ దూరం నడిచేవలసి వస్తుంది. ఏ పని జరగాలన్నా ఈరోజు డిజిటల్ లావాదేవీలు, మన డబ్బులు బిల్లు మార్చుకోవాలన్నా, మన ఉపాధి పని డబ్బులు తీసుకోవాలన్నా ఇక్కడ సిగ్నల్ ఉండదు. సిగ్నల్ లేనప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతి స్కీమ్కి సిగ్నల్ ద్వారా ఇస్తానని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ ఈ ఆదివాసీ గిరిజన గ్రామాలకి ఏవైతే ఉన్నాయి కొట్నబిల్లి కానీ అజ్జాపురం ఉన్నటువంటి గిరిజన గ్రామాలకి సిగ్నల్ కోసం కిలోమీటర్లు కొండల మీదకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అందుకని ఈ సంక్షేమ పథకాలు అందాలన్నా సిగ్నల్ ఉండాలి. సిగ్నల్ ఉండాలంటే టవర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మేడం గారు మా అందరికీ సెల్ టవర్ ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మన ఆదివాసీ గిరిజన మహిళల తరఫున, గిరిజన సంఘం తరఫున మేము ప్రత్యేకించి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తక్షణం డిజిటల్ ఆంధ్రప్రదేశ్లో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి. ఆదివాసీ గిరిజన గ్రామాలకు సెల్ టవర్ ఏర్పాటు చేయాలి. కొట్నబిల్లి గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి. పెన్షన్ తీసుకోవాలంటే కిలోమీటర్ కొండెక్కాలి. ఉపాధి హామీ పథకం ఫేస్ యాప్ తీసుకోవాలంటే కొండెక్కాలి. వృద్ధులకి పెన్షన్ తీసుకోవాలంటే కొండ మీద సిగ్నల్ వస్తుంది కాబట్టి వెళ్ళాలి. మా గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు చేయాలి.